దేవుని నామమున స్తోత్రములండి. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మనల్ని ఈ వారమంతా కాచి కాపాడారు. కృప ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవజనులు, నాయకులు యుఎస్ఏ అమెరికా వెళ్ళి క్షేమంగా వచ్చి ఉన్నారు. ఫ్లైట్ ప్రయాణం కూడా ఆశ్చర్యకరంగా జరిగింది. అందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అక్కడున్న ప్రజలు నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇప్పుడు విశ్వాసులు వెళ్ళి దైవ సేవకులను పలకరించాలన్నా, మాట్లాడాలన్నా అవకాశం లేదు. అక్కడ కొద్ది మందితో అయినా కూడా చక్కగా వాళ్ళతో కొంచెం వీళ్ళు కూడా స్పెండ్ చేయగలిగారు అనుకుంటున్నాను. వాళ్ళకు కూడా మంచి అదృష్టమే కలిగింది. ఎక్కడుంటే వాళ్ళకి అవకాశం ఉండదు కదా, అక్కడ కాబట్టి ఆ కొద్ది మందిలో దైవజనులతో కొంతసేపు గడపడానికి కూడా దేవుడు సహాయం చేశారు. వారిని కూడా దేవుడు ఆస్వాదించి ఇంకా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కలుగులాగన విన్న వాక్యాలను బట్టి వాళ్ళ కుటుంబాలే కానీ వారికి ఏం అవసరమో దేవుడు దయచేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నేను 2 రోజుల నుంచి వాగ్దానాలు పెట్టకపోవడం కారణం ఏంటంటే స్తోత్రములు పెట్టాను. ఎందుకంటే అందరినీ దేవుడు క్షేమంగా ఉంచి క్షేమంగా మన మధ్యలోకి వాళ్ళు రావటమే కానీ మనం అందరం క్షేమంగా ఉండటానికి కానీ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ విధంగా నేను పెట్టగలిగాను. దేవుడు క్షేమంగా ఉంచినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బైబిల్లో మనం చూస్తే స్టెఫెన్ అనే ఒక అతను ఉన్నాడు. ఆయన మంచి పరిచారకుడండి. ఆ పరిచర్య చేసే వ్యక్తిలో అతను ఒక విశ్వాసి. అట్లాంటి ఆయన పరిచర్య చేసే వ్యక్తి. అతను దేవుని మాటలు చెబుతూ ఉండగానే అతన్ని రాళ్ళతో కొట్టారు. ఆ తర్వాత ఆయన ప్రాణం పోయింది. ఆయన ఆత్మ దేవుని సన్నిధికి చేరింది. అతను ఆ దర్శనం చూస్తూనే ఉన్నాడు. ప్రభువు ఆయన వస్తున్నప్పుడు లేచి సింహాసనంలో కూర్చున్నవాడల్లా లేచి ఇతని ఆత్మను ఎదుర్కొనటానికి దేవుడు లేచినట్లు మనం చూస్తున్నాం. బైబిల్లో మనం చదువుతున్నాం. ఇతని తర్వాత ఈ పరిచారకులో రెండో వ్యక్తి ఫిలిప్పు ఎటువంటి వాడు అని అంటే గొప్పవాడంటే. ఇక్కడ మనం చూస్తే ఫిలిప్పుకి 4 కుమార్తెలు ఉన్నారు. వారు ప్రవచించువారు. ఆ ప్రవచించువారు అవటానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు మనం బైబిల్లో చూస్తే అబ్రహాం గారు ఉన్నారు, శారమ్మ ఉంది. శారమ్మ భక్తి కన్నా అబ్రహాం భక్తి ఎక్కువగా ఉంది. ఇస్సాకు ఉన్నారు, యాకోబు ఉన్నారు, రెబెకా ఉంది. ఆమె భక్తి కన్నా ఇస్సాకు చాలా భక్తి కలిగినాడు. యాకోబు అంతే. అతను దేవునితో పోరాడి ఇజ్రాయేలుగా మారాడు, ఆశ్చర్యకరంగా మలచబడ్డారు. అంటే నేను చెప్పే విధానం ఏంటంటే ఇంటికి తండ్రులుగా ఉన్నవారు ఆత్మీయ జీవితంలో మంచి బలంగా ఎదిగితే బిడ్డలు కూడా ఆ విధంగా ఎదుగుతారు అని చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. మొన్న ఒక దైవజనుడు ఈ మాటలు చెప్పినప్పుడు నేను విని చాలా సంతోషించాను. ఒక ఇంటికి యజమానుడైన, ఒక సంస్థలకైనా ఇంకా దేనికైనా ఒక ఇది ఉన్నప్పుడు భక్తిగా ఉంటే ఆ పిల్లలు ఆశ్చర్యకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ ఫిలిప్కి ఉన్న గుణం ఏంటంటే ఇతను ఐతోఫియా అనే మంత్రి వచ్చినప్పుడు రథం మీద వచ్చాడంట. వచ్చినప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుతో చెప్పింది ఏమనంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అని. ఈయన పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన్ని చేరుకున్న తర్వాత అతను గ్రంథం చదువుతున్నాడు. దాని అర్థం ఏంటో తెలియలా. అప్పుడు ఫిలిప్ వెళ్ళి సువార్త ప్రకటించాడండి. ప్రకటించిన వెంటనే నీళ్ళు ఉన్నాయి కదా, నాకు బాప్తిస్మం ఇస్తావా అని అడిగినప్పుడు ఇస్తానని బాప్తిస్మం ఇచ్చాడు. ఫిలిప్లో ఉన్న గుణం ఏంటంటే ఏ పనైనా కూడా ఎంత దూరమా లేకపోతే ఎంత ప్రయాసపడాలా అనే ఆలోచన లేదు. దేవుని ఆత్మ నాతో చెప్పింది, దేవుడు నాతో చెప్పాడు, నన్ను దేవుడే నడిపిస్తాడు, ఆయన ఆత్మచేత నేను బలపరచబడ్డాను అని ఆ విధంగా అతను బయలుదేరి ప్రభు మీద నమ్మకంతో ఉండి వెళ్ళిపోయాడు. వెళ్ళి చేరారు. రథం ముందు వెళ్తుందా, మనిషి పరిగెత్తడం ముందు ఉంటారా?
రథమే. ఎందుకంటే కార్ ఎలాగో, వ్యాన్స్ ఎలాగో, ఇంకా వెహికల్స్ ఎట్లానో అలా. అయితే మనిషి పరిగెట్టేది మాత్రం కొంచెం లేట్ అవుద్ది. కానీ ఆయన దగ్గరికి చేరుకోవడానికి అంత స్పీడ్‌గా పరిగెట్టి వెళ్ళి ఆయనకి సువార్త ప్రకటించాడు. దేవుని బిడ్డలు అంటే పరిచారకులు ఎలా ఉంటారంటే, దేవుని సువార్త వాళ్ళకి విశదపరిచే విధంగా చెప్పాలి. ఏదో చెప్పాము, వచ్చాము, వెళ్ళాము, సంఘంలో వాక్యం చెప్పేసాము, కూడికల్లో చెప్పేసాము అనే ఇదిగా కాకుండా, మనము చెప్పే వాక్యము అతను బాప్తీసం తీసుకునే విధంగా ఉందా లేదా, ఆత్మీయ జీవితంలో బలపరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా ఉండాలి. మనం చూస్తే పౌలు గారు ఉన్నారు. ఆయన వాక్యం చెప్తుంటే తబిత అనే అమ్మాయి తుయతైర ప్రాంతంలో ఉన్నప్పుడు ఆమె ఊదా రంగు పొడి అమ్ముకుంటూ ఉండేది. ఆయన వాక్యం చెప్తుంటే అక్కడ రకరకాల వ్యాపారస్తులు ఉన్నారు, రకరకాల పనులు చేసుకున్నారు. ఈయన మాత్రం వాక్యం చెప్తూనే ఉన్నారు. ఆ అమ్మాయి వాక్యం విని వెంటనే బాప్తిజం తీసుకుంది. వెంటనే బాప్తిజం తీసుకుంది. ఆమె కొద్ది రోజులు దైవజనులకి ఉపచారం చేస్తుంది. చాలా సంతోషంగా ఆ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి ఇంకా దేవుడు సహాయం చేశారు. అంటే ఫిలిప్ కూడా ఆ విధంగా పరిచయం చేసే విధానంలో వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, అతనికి అంటే ఆ వాక్యం యొక్క అర్థం తెలియపరిచాడు. వెంటనే అతను ఒక మంత్రి అయ్యుండి నేను బాప్తిసం తీసుకుంటానన్నాడు. మనం చూస్తే ఎక్కువ బాప్తిజాలు ఎవరు తీసుకుంటారంటే మధ్య తరగతి వాళ్ళు, లేక కొంచెం గొప్పోళ్ళు తీసుకుంటారేమో. కానీ ఈ మంత్రులు, ప్రధానమంత్రులు, ఆ తర్వాత ఇంకా కొంతమంది ఎమ్మెల్యేసు, ఎంపీసు, ఇలా వీళ్ళందరూ తీసుకున్నట్లు మనకి అంత తెలీదు. అయితే మనం ఇక్కడ నుంచి ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా బాప్తిజం తీసుకోవాలి. వాళ్ళలో కూడా గొప్ప రక్షణ దయచేయి తండ్రి అని మనం ఇక్కడి నుంచి ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు నామం ప్రతి నాలుక ఉచ్చరింపబడాలి. ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట వంగాల్సిందే. ఎందుకనంటే దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యం కలిగిన దేవుడు అండి. అది మెయిన్. ఆ తర్వాత ఫిలిప్పు తన కుటుంబాన్ని కూడా చక్కపరుచుకున్నాడు. కొంతమంది ఉంటారు కుటుంబాన్ని అంటే చాలా నిర్లక్ష్యతనం, కుటుంబ బాధ్యత అనేది చాలా తక్కువ. చాలామంది తండ్రులకి ఎక్కువగా అది మనం చూడగలం. ఎందుకనంటే సిగరెట్స్కి, సారాకి, అక్రమ సంబంధాలకి వీటికి ఇచ్చినంత ప్రామినెన్స్ కుటుంబ పరంగా బాధ్యత లేని వారిగా ఎంతోమంది ఉన్నారు. తండ్రులు ఎప్పుడు బాధ్యత కలిగి కుటుంబారాధన కానీ, సంఘపరమైన పరిచర్య విషయంలోనే కానీ, దేవుణ్ణి ధ్యానించడంలోనే కానీ ఈ విధంగా ఉంటే తండ్రులు, బిడ్డలు కూడా ఆ విధంగా ఎదుగుతారు. రీసెంట్గా మనం కొన్ని న్యూస్ చూస్తున్నాం. బిడ్డ తల్లిని చంపటం ఏంటి? వివాహమై సంతోషంగా ఉండాల్సిన వారు ఆ అబ్బాయి ఏమీ తెలుసుకోకుండా, ఇష్టం లేకపోతే నాకు వద్దు అని చెప్పొచ్చు కదా. ఎక్కడో మేఘాలయలో జరిగిన సన్నివేశం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అది పాకిందంటే ఏమనుకోవాలి? ప్రజలలో ఏమైపోతుంది? ఒక భక్తి కలిగిన కుటుంబాల్లో కూడా సాతాను భలే క్రియ చేస్తుందండి. గ్రహిస్తున్నాము, ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏమి చేయలేకపోతున్నాం, పరిస్థితులు ఆ విధంగా అయిపోతున్నాయి. దేవుని ఇంట్లోనే రకరకాల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మరి లోకస్తులు, వాళ్ళకి దేవుని వాక్యం తెలీదు, ప్రార్థన తెలీదు, వాళ్ళకి ఈ గ్రంథం గురించి తెలియని వాళ్ళు ఇంకా ఏమైపోతారు? చాలా నీచానికి పాల్పడవుతున్నారు. సమాజం ఏమైపోతుంది అనే భయం అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో పరిస్థితులు ఏమైపోతుంది, ఒక్క నిమిషంలో ఏమైపోతుంది. ఈరోజు ఒక ఆమె, నేను రోజు అంటే అప్పుడప్పుడు వస్తుందని కాదు, రోజు అటు ఇటు పోతా, అక్కయ్య అని పిలుస్తుంది. సరే నాకు తోచినప్పుడు నేను పలుకుతా.
ఏంటమ్మా అన్నప్పుడు మామిడికాయ కావాలంటది, లేకపోతే ఏదైనా కూర కావాలంటది. సరే ఉన్నప్పుడు పేదామ అటు ఇటు పోతా అడుగుతుంటుందని నేను కూడా ఓకే. మేము కూడా ఆమెకి ఇస్తుంటాం. ఈరోజు ఆమె నేను ఈ మాకు పనులు జరుగుతున్నాయి 2 రోజుల నుంచి. వాళ్ళకి వంటలు చేసి ఇన్ని ఒక్కదాన్నే కూర్చొని అవి తోముకోలేక అయినా చేసుకుంటా ఉన్నాం. దేవుడు నాకు అప్పచెప్పిన పని కాబట్టి నేను చేసుకున్నా. అయితే ఆమె వచ్చింది. దేవునికి స్తోత్రం అనుకున్న మనసులో. కానీ అయినా నాకెందుకో ఆమెను చూసిన తర్వాత అసలు ఆమె సన్నంగా ఉంటుంది. తూలుతా ఉంటది ఎప్పుడు. నేనేమనుకున్నానంటే వచ్చింది మామిడికాయలు తీసుకుంటుంది ఒక్కొక్కటి ఏరుకొని. అక్కడ ఈ గాలికి పడిపోతే ఏరుకుంటుంది. ఆడ పెట్టింది. సడన్‌గా పడిపోయిందండి. అమ్మ నాకు భయమేసింది. ఫిట్స్ ఏమన్నా వచ్చిందా అని. ఎందుకంటే నేను విజయవాడ పరిచయలో ఉన్నప్పుడు ఒక బ్రదర్ ఉండేవాడు అనిల్ బ్రదర్ అని. ఆ బ్రదర్ కూడా మాట్లాడుతూనే పడిపోయేవాడు. నురుగొచ్చేసేది. నాకు అది గుర్తొచ్చేసింది. ఇక నేను అయ్యయ్యో! ఎట్లా యేసయ్య ఫిట్స్ ఏమోనని అమ్మో! అమ్మమ్మ అని తర్వాత లేసింది. లేసి కుర్చీలో కూర్చుంది. అసలెప్పుడు కూర్చోదామె. అట్లాంటి మనిషి కూర్చుంది. కూర్చున్న తర్వాత ఆమె ఇంకా తూలుతా ఉండంటే నేను మా లాస్ట్ సిస్టర్‌తో అన్నా, "ఓ దోస ఎయరా తింటది. కళ్ళు తిరిగి అట్లా అయిపోయిందేమో" అనంటే పెట్టింది. పెడితే ఆ మనిషి ఇట్లా తింటుంది, తూలిపోతుంది. ఇట్లా తింటుంది, తూలిపోతుంది. ఈ అమ్మాయి వచ్చి తిడుతుంది. అంటే అంటుంది, "నువ్వు తాగకూడదు, నువ్వు అది చేయకూడదు" అంటే అప్పుడు ఏంటి ఇట్లా మాట్లాడుతుంది? ఈమె తాగుతదా? ఎందుకంటే నేనంత చాలామంది చెప్పారు గానీ, నేనంత గమనించలేదు ఆమెని. నేనింక స్మెల్ గూడా కొంచెం లైట్‌గా వస్తున్నట్లు అనిపిచ్చింది. నేనింక లేసా, "అమ్మా ఏంది నువ్వు ఇక్కడ తాగొస్తున్నావా నువ్వు? మందిరంలో ఎందుకొచ్చావు అట్లాగా" అని నేను ఇక్కడి నుంచి ఎళ్ళు ఇంకా పరిస్థితి బాలేదు. ఏమన్నా మా మీదకొస్తది పో పో అని నేను అంటున్నా. అంటూనే ఉన్నాను. ఇంక మా ఫాదరొచ్చారు. ఆయన కోపం ఎట్లా ఉందో తెలుసా? అమ్మ బాబోయ్! మన చెట్లు కొట్టేస్తారే, అది తెచ్చాడు. ఆమె మీదకి ఇట్లా అనేసరికి అంటే భయపెట్టాలనిలే అనని కర్ర ఇటు తిప్పాడు. మళ్ళీ కర్ర వైపు తిప్పి ఓ దెబ్బేయలేని నాలుగు మేలేసి అయ్యగారు ఇట్లా అంటుంటే మేము ఆపాం. అమ్మో! అమ్మో! అసలే మనిషి సన్నంగా ఉంది. ఒక దెబ్బ తగిలితే ఒకవేళ ఏదైనా అయిందనుకో ఏమవుతుంది? అంత కోపం ఎందుకు? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దైవజనులకు కూడా ఆ సమయంలో ఏమవుతుందో తెలీదు. దేవుని బిడ్డలకు కూడా ఆ సమయంలో మోషే కూడా అంతే కదా! తొందరపడే కదా! ఐగుప్తుని చంపేసింది. నాకైతే అదే గుర్తొచ్చింది. అసలు ఏమన్నా జరిగితే ఏమైపోయేది? అంటే కొట్టడానికని కాదు గానీ చెప్తున్నా. ఏదో ఆమెను బెదిరించాలని ఎత్తాడు. కానీ నాకప్పుడు అనిపించింది అది జోక్‌గా అంటే మామూలుగా బెదిరించాలని అన్నా కూడా కొన్ని తెలియక కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ జరుగుతాయి కొన్ని. ఇక తర్వాత ఎళ్ళమంటే కూడా ఈ లెగుస్తుంది, పడిపోతుంది. లెగుస్తుంది, పడిపోతుంది. ఆటోలు తాగుతారనేది నేను ఈరోజు చూసా ఆమెని. ఇంకా తర్వాత ఎట్లాగో బయటికి మన పిల్లలు పరిచయం చేసే పిల్లలు వచ్చి ఇక తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. బయట పెడితే ఇంక వాళ్ళ పిల్లలొచ్చి ట్రాక్టర్‌లో యేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నా అంటే రోజులు బాగోలేదు. దేవుని బిడ్డలమనే పేరే గానీ, దేవుని బిడ్డల్లోనే ఓర్పు ఉండట్లేదు. ఒక దైవజనుడు ఏదో వాక్యంలో గబుక్కున ఒక మాట వచ్చింది. దాన్ని చిలవల్ల చేసి పలవలు అంటే చిలవలు పలవలు చేసేసి ఒక ఆయన ఏమంటాడు, నా ఇంట్లో పాస్టర్ నా ఇంట్లో నా భార్య పెట్టుకుంటుంది, మా అమ్మ పెట్టుకుంటుంది. ఏంది పెట్టుకునేది? పూలు పెట్టుకుంటారంట. సరే పెట్టుకొని ఆత్మీయంగా ఎదిగే వాళ్ళు ఆ విధంగా ఉండరు, వారు పరిశుద్ధంగా ఉంటారు అని చెప్పారు. అక్కడ తప్పేముంది? ఇప్పుడు నేను తెల్ల చీర కట్టానండి. నేనేమనుకుంటున్నాను సేవకురాల్ని అని నా మనసులో నాకుంది. నేను అదే ఇదిలో నేను ఎదుగుతూ ఉన్నాను. ఎక్కడ కూడా నేను తొట్టిల్లలేదు. కాబట్టి నా ఆత్మీయ జీవితంలో నేను ఆ విధంగానే మందిరంలోనే ఎదుగుతూ ఉన్నాను. ఎప్పుడో 7 ఇయర్స్ బ్యాక్ నేను వైవమే ఏదో చేశాను. అది ఒక సంవత్సరం అనుకున్న సంవత్సరం కూడా కాదు, నెలలే. ఆ తర్వాత వచ్చాము. తర్వాత ఏంటి పరిస్థితి అనంటే ఇదే అక్కడికెళ్ళాక కూడా నేను ఇదే యేసుకున్నా. అక్కడ పరిస్థితిని బట్టి ఎట్లా అంటే నేను చెప్పేదంటే ఇప్పుడు నేను యేసుకునే చీర తెల్ల చీరే. సేవకుల చీర. సేవకులు కడితే సేవకులు అని అంటాం. తెల్ల చీరలు కట్టుకునంటే.
అదే చీర భర్త చనిపోయిన ఆమె కూడా ఇదే చీర కడుతుంది, తెల్ల చీర కట్టుకొని తిరుగుతుంది. అదే చీర కొంతమంది రీసెంట్గా ఒక పాట, అదేదో పాట అమ్మ, తెల్ల తెల్లని చీర అని అమ్మ, ఆ పాట చాలా ఇదిగా ఉంటుంది, వైట్ శారీ మీద, దాని మీద డ్యాన్స్లు వేస్తూ చేసే అదే శారీ మీద. అంటే ఈ వైట్ శారీని రకరకాలుగా వాడుకుంటున్నారు. ఒక మనిషి ఒక వస్తువుని లేకపోతే ఒక ఇదిని వాడేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, ఇప్పుడు నేను ఉన్నాను, నేను వేసుకున్నా, మందిరంలో ఎదుగుతున్నాను కాబట్టి ఒక సేవకురాలు, ఒక దేవుని బిడ్డ అని అంటారు. అదే చీర నేను వెళ్ళి ఇళ్లల్లో కూర్చొని ఇట్లా కూర్చున్నాను అనుకోండి, మాట వరుస చెప్తున్నాను, ఓ విధవరాలు అంటారు. బస్సు ఎక్కుతాను కదా, బస్సు అట్లా ఎక్కినప్పుడు కూడా విధవరాలేమో. మీకు తెలీదు, చాలా జరుగుతాయి ఆడోళ్ళకైతే, మగోళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఆడోళ్ళు తెల్ల చీర కట్టుకొని అట్లా వెళ్తే చాలు. నేను మా అంటే మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, మా మమ్మీకి బాగోలేక ఆ టైంలో మేము అక్కడికి వెళ్ళినప్పుడు సందుల్లో నేను వెళ్ళాలి, మా మమ్మీ అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా మదర్ని చూడాలని చెప్పి నేను వెళ్తున్నప్పుడు నేను మామూలుగా తెల్ల చీరలోనే ఇట్లా పెట్టుకొని వెళ్తున్నా, మామూలుగానే వెళ్తుంటే నన్ను చూసి వాళ్ళు వెళ్ళే వాళ్ళల్లో ఆగిపోయి వెనక్కి ఇంటికి రూమ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే తెల్ల చీర కట్టుకుని ఎదురొస్తుంది అని చెప్పేసి. రకరకాలుగా ఉంటాయి, మనం అనుకునే విధానంలో ఉంటుంది, కానీ అక్కడ అంత తప్పు తీసుకోవాల్సిన పని లేదు కదా. ఇక్కడ ఫిలిప్ ఉన్నాడు, ఆయన వాక్యం సువార్త చెప్పాడండి. వాక్యం చెప్పిన మన మంత్రి మారి ఆయన బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడిపోయాడు. బాప్తిసం తీసుకున్నాడు. అరే పెద్ద చేప తగిలింది కాబట్టి ఇతను వెనకాల ఇంకా నేను పట్టుకోవాలి అని అనుకోలేదు. అయిపోయిందా, ఇంకా ఆయన ఎటు పోయాడో ఈయనకి తెలీదు, ఈయన ఎటు ఉన్నారో తెలియదు. కానీ దేవుడు తనకిచ్చిన ఆ పనిని నెరవేర్చుకోవడానికి దేవుడు ఫిలిప్ని ఏర్పాటు చేసుకున్నారు. అది జరిగించేశారు ఆ పని. దేవుని కార్యం అండి. ఆ తర్వాత ఫిలిప్ గురించి మనం చూస్తుంటే అతను ఒక కుటుంబంలో మంచి పాత్ర అయింది. ఆయన బిడ్డల గురించి మంచి సాక్ష్యం, వాళ్ళు ప్రవచించువారని. ఇప్పుడు రోజులు చూస్తే ప్రవచించువారు కాదు కదా బాబోయ్, అసలు చెప్పలేము, అంత భయంకరంగా ఉన్నాయి రోజులు. పిల్లలు ఎంతంత పిల్లలు లవ్ మ్యారేజెస్, లవ్ అంట, అమ్మను చంపేయటం. ఆ పిల్లకి అసలు ఆ 16 ఏట ఏం లవ్ తెలిసి ఉంటుందండి? మాట వరుస మనం అనుకుందాం, ఏం తెలిసి ఉంటుంది? ఏం తెలియదు. ఒక మంచి మనకే ఈ ఏజ్లో ప్రేమించాలన్నా కొంచెం వెనక ముందు ఆలోచిస్తాము, కొంచెం అమ్మో ప్రేమిస్తే తర్వాత ఎట్లా అది ఎటు పోద్దో అని ఆలోచిస్తున్నామే. ఆ చిన్న పసిపిల్లకి ఏం తెలుసు? సినిమాల ప్రభావం అండి, సినిమాల ప్రభావం. అది దాన్ని అనట్లేదు, ఆ సినిమాలో యాక్ట్ చేసే సగం బట్టలు వేసుకుని తిరిగే వాళ్ళని అనట్లేదు. చిన్న మాట, జైల్లో వేయాలంట, ఉరి తీయాలంట, సంఘం నాశనం చేయాలి, ఏంటేంటో పిచ్చి మాటలు. దయచేసి ఇలాంటివి కాకుండా మంచి గురించి మనం తీసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఆయన పిల్లలు ఆశీర్వదకరంగా ఉండటం జరిగింది. ఈ ఫిలిప్ గురించి గొప్ప పరిచారకుడైన, ఈ అపోస్తులు ఏర్పరచుకున్న పరిచారకులో ఇతను రెండో వ్యక్తి. ఈ రెండో వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఫస్ట్ స్టెఫెను, తర్వాత ఫిలిప్, ఇంకా కింద పేర్లు ఉంటాయిలే. ఇతను ఒక మంచి సాక్ష్యం పొందాడండి. నేను ఒక దైవజనుడు ఇంటికి వస్తున్నారు అని అంటే చాలా సంతోషం, కానీ నిందలేస్తే మాత్రం బాధే. దైవజనుడు తరచు మన ఇంటికి అప్పుడప్పుడు వస్తున్నారనుకోండి, ఒక ఆమె ఉంది, ఆమెకి సంతానం లేదు. అయితే ఆమె ఏం చేసింది, తన భర్తను అడిగింది, అయ్యా తరచు మన ఇంటి వైపు వస్తున్నారు, ఆయనకి మనం పైన ఒక గది ఉంది, ఆ గది దైవజనుడికి మంచము, బల్ల, మంచినీళ్ళు తాగేది అన్నీ పెడదాము అని ఆలోచన చెప్పింది. భర్త చాలా మంచి వ్యక్తి, ఆమె ఏది అడిగినా కూడా అతను ఓకే అన్నాడు.
సరే దైవజనులు వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆయన అడిగాడు, అమ్మ ఆమెకేం కొదువా అని అంటే పక్కన అసిస్టెంట్ అంటాడు కదా, ఆమెకి సంతానం లేదని. అప్పుడు ఆయన ప్రార్థన చేసి, తల్లి నీకు ఈసారి దేవుడు నీ కౌగిట నీకు బిడ్డ ఉంటాడని చెప్పి ఆస్వాదించి వెళ్ళిపోయింది. ఆమెకి దేవుడు బిడ్డని ఇచ్చారు. ఆ తర్వాత ఆ బిడ్డకి తలనొప్పి వచ్చి చచ్చిపోతే ఆ దైవజనుడే మళ్ళీ వచ్చి ఆ బిడ్డ మీద పడుకొని ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డ సజీవుడై ఉండటం జరిగింది. ఆ టైంలో భర్తకు కూడా చెప్పలే. ఆమె గాడిద కట్టుకొని బిడ్డకి ఇట్లా ఉందని చెప్పి పరుగున వెళ్ళి పిలుచుకుంది. దైవజనులు ఇంటికి వస్తే ఆశీర్వాదం. కానీ అదే ఆమెను పట్టుకొని నిందలేస్తారనుకోండి, అప్పుడేమవుద్ది? అసలు అవసరం లేదని అనిపిస్తుంది. ఎందుకు అంటే నింద అనేది పడకూడదు. పడిందనుకో అది పడకూడదు. ఏ మనిషికి కూడా కావాలని అనాలని, లేకపోతే ఇట్లా చెయ్యాలని ఎలాంటి చేస్తే ఇబ్బందే కదా. ఆమెని చూసిన వాళ్ళందరూ ఆమె ఎందుకు వెళ్తుంది అనేది ఆలోచించట్లేదు. ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళి దైవజనుని తీసుకుని వచ్చింది. దైవజనుడు వచ్చి ఆ బిడ్డకి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన ఆ బిడ్డ ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉన్నాడు. ఆమె ఒక దైవజనుడు యొక్క క్షేమం, అంటే దైవజనుడి యొక్క క్షేమాన్ని చూస్తుంది కాబట్టి ఆమెకు దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు అనేది కలుగుతూ వచ్చాడు కదా. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదుగుతున్న కొలది దేవుడు మనల్ని ఆ విధంగానే ఆశీర్వదిస్తూ ఉంటాడండి. నా కోసం ప్రేయర్ చేయండి. దేవుని చిత్తానికి నన్ను నేను అర్పించుకుంటున్నాను. ప్రభువు నేను ప్రార్థన అదే, నా ప్రార్థన నా ప్రభువుతో ఏకాంతంగా నా ప్రభుతో నేను మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పరిచర్య చేస్తూ వస్తున్నాను. అది మందిరం కడిగే పరిచర్య అయినా, అంట్లు తోమే పరిచర్య అయినా, నా వ్యక్తిగతంగా నేను యూట్యూబ్ ఛానల్ కూడా నా ప్రభువుని అడిగా, దేవా నీ మాటలు నేను ఎలా చెప్పాలి, ప్రజల్లోకి నేను వెళ్ళలేని పరిస్థితి అవుతుంది నాకు. ఎలా అంటే ఇది అనుకోకుండా నేను యూట్యూబ్ ఇది నాకు అసలు తెలియదు, ఎలా క్రియేట్ చేయాలో తెలియదు. అలాంటిది ఈ విధంగా నేను చేసుకోగలిగాను. నా పరిచయం నెమ్మదిగా డెవలప్ లైట్గా అట్లా అవుతుంది. అయితే నేను ఓవర్గా అవ్వాలి అని కూడా నేను అనుకోను. ప్రభు చిత్తమైతే ఇది డెవలప్ అవుద్ది. ఇంకా నేను అదే ఆలోచిస్తాను. ప్రభువే నాకు ఈ ఆలోచన ఇచ్చాడు. నేను నెమ్మదిగా నాకు వచ్చి రాని మాటలైనా దేవుణ్ణి మహిమపరచాలనే ఉద్దేశంతోనే నేను ఈ పరిచయం ఇది కూడా చేయటం జరిగింది. కానీ నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే నా ఇష్టంగా నేను కాదు తండ్రి, నీ చిత్తానికి నన్ను నేను అర్పించుకుంటున్నాను. కాబట్టి నీ ఆలోచన ప్రకారంగా నన్ను నడిపించేసేయా అని ప్రార్థన చేసుకుంటానండి. ప్రభు ఇష్టం, ఆయన ఎలా నడిపిస్తే నేను అట్లా నడిపించబడాలని. ఎందుకనంటే తృణీకరించబడిన రాయనండి. గంజిలో ఏగం తీసేసి పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతూ చాలా బలహీనమైన పరిస్థితిలో ఎవరైనా ఉంటారు, అట్లా ఉన్నాము. కానీ ప్రభువు మనల్ని చెయ్యి పట్టుకొని లేపుతున్నాడు. చాలా మానసికమైన శోభ ఎంతోమంది అనుభవిస్తున్నారు, విడిపిస్తారు మనల్ని. దేవుడు మనకి కృప దయచేస్తాడు. ఒక మార్గం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇక నుంచి ప్రభువా నీ చిత్తమైతే నన్ను ఆ మార్గంలో నడిపించుతండి అని మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకనంటే దేవునికి మనం అర్పించుకుందామండి. ఇంకో విషయం ఏంటంటే ఇజ్రాయెల్ కొరకు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయమని గడిచిన 2 వారాల క్రితం ఇప్పుడు చెప్పినట్లున్నా. మరి అక్కడ యుద్ధాలు భయంకరంగా జరుగుతున్నాయి. చాలామంది చనిపోయారు. 3 వ్యక్తుల్ని ఉరి తీశారు. ఎంతో దారుణమైన పరిస్థితి. కానీ అయినా ఇజ్రాయెల్స్ నిబ్బరం కలిగి ఉన్నారు. ఎందుకు అంటే మన దేవుడు సజీవుడు.
అప్పుడే చేయలేదు దేవుడు గొప్ప కార్యాలు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్స్ పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతూనే ఉన్నాడు. రాబోయే దినాల్లో ఇజ్రాయెల్స్‌కి ఒకరిద్దరు ఇప్పుడు అమెరికా అని, ఇండియా అని సహాయం చేస్తారు. రాబోయే దినాల్లో ఎవరు ఇజ్రాయెల్‌కి ఉండరు. దైవ సేవకులు కూడా ఇజ్రాయెల్స్ కొరకు ప్రార్థన చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళ వైపు మాట్లాడాలని కూడా ముందుకు రావట్లేదంట. ఇరానోల్ని చంపేస్తున్నారు అని. అది కాదు. అక్కడ జరుగుతున్నది వేరు. మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ మరి ఎలా చెప్తున్నారో నేను కూడా ఎక్కువ ఏం న్యూస్ చూడట్లేదు ఈ మధ్యన. ఒకటి ఇజ్రాయేల్ పక్షాన దేవుడు ఉన్నాడంతే. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆత్మీయమైన మనము కూడా ఇజ్రాయేల్స్‌ని. మనం కూడా దేవుని కొరకు ప్రయాసపడదామండి. దేవుడు మనకి కృప దయచేస్తాడు. ఇంకొకటి, నా కోసం ప్రేయర్ చేయండి. నేను చాలా బలహీనంగా ఉంటున్నాను. దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే, నాకు థైరాయిడ్ అండి. ఈ వారం రోజులు మెడిసిన్ కూడా నేను వాడలేదంటే నాకు తెచ్చే వ్యక్తి అతనికి హెల్త్ బాగోక అతను రాలేదు. ఒకటి ఏంటంటే, చాలామంది ఏం చెప్పారంటే థైరాయిడ్ వచ్చినప్పుడు లేడీస్కి ఉన్న ప్రాబ్లం కాదు, దేవుడు వాళ్ళకి పెట్టిన అది. అయితే ఆ పీరియడ్స్ అనేది రావు అని చాలామంది నాకు చెప్పటం జరిగింది. కానీ ఏనాడు కూడా నాకు ఆ ప్రాబ్లం రాలేదు. అయితే ఈ వారం రోజులు కూడా నేను మెడిసిన్ వాడలేదు. కానీ నేను పీరియడ్స్లో ఉన్నా కూడా నాకే ప్రాబ్లం రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ప్రార్థన చేసుకున్న, ప్రభా ఇక్కడ పరిచర్య జరుగుతుంది ఈ స్లాబ్ విషయంలో కానీ, ఇది సాక్ష్యం అండి, ఇది తప్పుగా అనుకోకండి, ఇది సాక్ష్యం. అయితే నేను ఇలా పనులు జరుగుతున్నాయి, మరి వాళ్ళందరికీ వంటలు చేయాలి, చాలా పనులు తెస్తాయా అని నాకు శక్తి దయచేయి అని నేను ప్రార్థన చేసుకున్నా. దేవుడు నాకు శక్తినిచ్చారు. అదే టైంలో ఈ బలహీనతో ఉన్నాను. దేవుడు ఏమీ నాకు అసలు బలహీనత అనేది కలిగినట్లు కూడా నాకు అనిపించలేదు. ఈ రోజుతో దేవుడు నాకు అంటే చాలామంది ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, లేకపోతే అసలు రాకుండా నెలల తరబడి ఉంటుంది. ఆ ప్రాబ్లం కూడా నాకు లేకుండా దేవుడు చేశాడు. దేవుడు మంచి ఆరోగ్యం నాకు ఇచ్చారండి పరిచర్య చేయడానికి. ఒక ఆడపిల్లగా చెప్పకూడదు, ఇది ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం, అంటే ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది. చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా ప్రాబ్లంగా చెప్తుంటారు. నాకు అది లేకుండా దేవుడు ఆరోగ్యం ఇచ్చారు ఈ వారం రోజులు. నేను ఎంత దేవునికి ఏం ఇచ్చి నేను రుణం తీర్చుకోగలనండి. నాకు ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు చాలా ఇది వాసిపోయింది. కళ్ళు కప్పకళ్ళులాగా లావుగా వాసిపోయి, చేతులు వాసిపోయి, నా బాడీ మొత్తం వాసిపోయింది. అప్పుడు ప్రేమక్క గారు వచ్చారు. ఆ టైంలో ప్రేమక్క గారు వచ్చి, "నాన్న నువ్వు వచ్చేసేయి" అంటుండే, "అక్క నా హెల్త్ బాలేదక్క, కళ్ళు కూడా మంటలొస్తున్నాయి. ఇది ఇప్పుడు మళ్ళీ మంట వస్తుంది కానీ అంటే నొప్పిగా ఉంటుంది. నొప్పిగా ఉందక్క" అని నేను చెప్పా. ఇక నా ప్రాబ్లం ఆమెకి నేను ఎలా చెప్పాలో తెలీదు. అది థైరాయిడ్ అని కూడా నాకు తెలీదు. అయితే నేను వెళ్ళిన తర్వాత స్కానింగ్‌కి వెళ్ళాలన్నారు. స్కానింగ్‌కి వెళ్ళి చూపిస్తే ఆడు నన్ను భలే తిట్టాడు. "ఏంది ఇంత పెట్టుకొని నువ్వు ఇన్ని రోజులు ఎలా ఉన్నావు" అంటే, నాకు అసలు థైరాయిడ్ అనేది తెలీదు. నాకు తెలిసిన వాళ్ళు ఒకసారి గొంతు దగ్గర అది చూపించుకోమ్మా అన్న. నేను వెళ్ళాను. వెళ్ళి చూపిస్తే ఇక వాడు నన్ను తిట్టాడు. కానీ ఏదేమైనా కూడా నాకు అప్పుడే స్టార్టింగే నాకు మెడిసిన్ హై డోస్ ఇచ్చారు. అది అట్లా క్రమక్రమంగా దేవుని కృప 125కి వచ్చింది. అంటే 300లో ఉన్నది అట్లా క్రమంగా నాకు 125కి వచ్చింది. దేవుని కృప చాలా వరకు నాకు కంట్రోల్ అవుతూ వచ్చింది. అప్పుడు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాకు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ నాకేమీ లేదు. దేవుని కృపను బట్టి ఆరోగ్యంగానే ఉన్నా. దేవుడు శక్తినిచ్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఈ వారం రోజుల్లో కూడా దేవుడు కృప దయచేశారు అసలు.
ఎంతో కృప ఇచ్చాడండి. నేను ఎలా చెప్పగలను? నేను ఆ రోజు వాక్యం కూడా నేను పెట్టలేకపోయాను. ఎందుకంటే ఆ రోజు నాకు బలహీనంగా ఉన్నానప్పుడు. ప్రభా, నా పరిచర్య ఉంది, ఈరోజు ఇట్లా ఉంది, నా పరిస్థితి ఏంటి అని నేను టాబ్లెట్స్ కూడా నేను వాడట్లేదే. డ్యాడీతో నేను అడుగుతున్నా, నాకు టాబ్లెట్ కావాలి అని చెప్తుంటే అతనేమో తేవట్లేదు. అతనేమో బాలేదని అతను ఉండిపోయాడు. ఎలా ఏసే అని నేను చాలా బలహీనమయ్యా. అంటే ఏ ఎట్లా తండ్రి అని అసలు నేను ఇంకా అనుకున్నా, ఇంక మెడిసిన్ అనేది ఆపేద్దామా అని అనిపించింది. కానీ లోకంలో ఉన్నాం కదండి. ఇది కూడా ఇదేమీ నాకు టాబ్లెట్ నయమైపోద్ది అని కాదు, కానీ కంట్రోల్‌లో ఉంచుతుంది బ్యాలెన్స్‌గా. సో, అది. కానీ దేవుని కృప నాకు ఆరోగ్యం ఇచ్చారు. ఆ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా నన్ను దేవుడు శక్తితో నింపారు. పని చేసుకోవడానికి ఓపికనిచ్చారు. తర్వాత నా కోసం బాగా ప్రార్థన చేయండి. ఉన్నతమైన కృప నాకు దేవుడు దయచేయాలి. ఆ తర్వాత సేవ చేయనీయకుండా చాలా ఆటంకాలు, చాలా బలహీనతలు. మనం కానీ కలిస్తే ఎక్కడ జరుగుతుందని ఆ బలహీనంగా ఉన్న వాళ్ళు బలహీనతలోనే ఉన్నప్పుడు వాళ్ళ ఇది వాళ్ళు ఉండాలి. చేసే వాళ్ళని చేయనీయకుండా ఆపేయటం అనేది అదొక సైతాన్ క్రియ. అట్లాంటి వాళ్ళని దూరం పెట్టాలి. ఈ బలహీనంగా ఉన్న వాళ్ళని దూరం పెట్టాలి. చేసే పిల్లల్ని కూడా చేయనీయకుండా ఆఫ్ చేపిచ్చేసి వాళ్ళ మైండ్లు పాడు చేసేసి ఏంటిది? ఇప్పుడు ఫిలిప్పు ఉన్నారండి. ఫిలిప్పుకి నలుగురు కుమార్తెలు, నలుగురిని ఒకేలాగా చూశాడు. ఒకళ్ళనేమో ఒకలాగా, ఇంకొకళ్ళనేమో ఇంకోలాగా చేయలేవు ఫిలిప్పు. అక్కడ నలుగురిలో ఎలా కనబడుతుంది? వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? లేవే. నలుగురు సమానంగా చూడాలి. నువ్వు ఏది చేసినా కూడా ప్రేమతో చేయాలి. నలుగురికి చెప్పుకోవాలి. నలుగురికి సమానంగా ఏదైనా చెప్పే విధానంలో పెద్దది రెస్పెక్ట్ ఇవ్వండి, చిన్నది కాబట్టి ప్రేమించు, ఆఖరిది ఇంకా ఇది అట్లా చెప్పుకున్నాడు. ఫిలిప్ కూడా ఆ విధంగా ఉండి వాళ్ళలో ఏకాత్మ ఏక మనసు ఉంటేనే కదండి ప్రవచించే వరం వచ్చింది. లేకపోతే ఊరికినే వచ్చిందా? తండ్రి వాళ్ళలో ఏమైనా వ్యత్యాసాలు పుట్టించాడా? లేదే. ఒక తండ్రికి ఉండాల్సిన గుణం ఏంటంటే బిడ్డలనే కానీ భార్యనే కానీ అసలు బాధ్యత అంతా వాళ్ళ మీద అట్లా పెట్టినప్పుడు చాలా క్రమంగా జ్ఞానంగా చేసుకోవాలి. అది ఇప్పుడు వివాహం కాని వాళ్ళు ఉన్నారు. వివాహం కాని వాళ్ళు కానీ అయినా వాళ్ళు ఒక తండ్రి పోస్ట్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా కుంటె గొర్రెలు ఉంటాయి. వాళ్ళే చెప్తుంటారు కుంటె గొర్రెలు ఉంటుంది, జలుబు చీదుకుంటా వెళ్ళే గొర్రెలు ఉంటాయి. ఆ తర్వాత మాట వినని ఉంటాయి. అన్నిటినీ ప్రేమతోనే నడిపించుకుంటూ ఉండాలి. కొన్ని గొర్రెలు చిన్నదానికి బలహీనపరచబడుతుంటారు. వాళ్ళని కూడా ప్రేమతో దగ్గరికి లాక్కొని ఆ కాపరి ఏం చేస్తారంటే గొర్రెలన్నిటినీ సమానంగా నడిపిస్తాడు. ఒకటి గబగబా వెళ్ళి ఆకు తినింది అనుకో, 2 వెళ్తాయి, 3 వెళ్తాయి. అది ఉంటే ఆయన కూడా సైలెంట్గా తిన్నీలే, వాటికి ఆకలి వేసుని కాముంటాడు. తిన్న తర్వాత తినకపోతే వాటికి ఆకలి లేదు, కడుపు నిండిపోయింది. వాటికి ఇంకా ఆకలి వేస్తుంది, తింటుంది. తిన్ని అని చెప్పి కొంతసేపు ఆగుతాడు. అక్కడక్కడ అవి కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఒక విజిల్ వేస్తాడు, ఒక శబ్దం వేసిన వెంటనే గొర్రెలన్నీ ఒక చోట చేరుతాయి. నేను ఆ విజిల్ ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా యానిమల్స్ని, క్యాట్స్ని పెంచుతున్నాను కాబట్టి వాటికి మనం ఒక విజిల్ వేసాం మనకి ఎక్కడున్నా కూడా ఎక్కడ దొంగలు ఎక్కడ గచ్చి అనేసరికి అన్నీ దాక్కుంటాయి. అంటే ఆ విధంగా వెళ్తాయి. మనం ఒక విజిల్ వేస్తే ఎక్కడున్నాయి పరిగెట్టుకుంటూ వస్తాయి ఫుడ్ దగ్గర పెడితే అప్పుడు అన్నీ తిని మళ్ళీ వాటి ప్లేస్లో వాటి పడుకుంటాయి. అట్లానే కదా దేవుని బాధ్యత కుటుంబానికి పెద్దలుగా ఉన్న వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ఏ విధంగా నడిపించుకోవాలనేది కూడా జ్ఞానం కావాలి. అందుకే బైబిల్ ఉంది, తండ్రులారా మీ పిల్లలకి కోపం రేపకండి అంటే తండ్రికి ఒక్క మాట చెప్పాను. వాళ్ళకి అప్పటికే చాలా బాధ్యతలు ఉంటాయి. పిల్లల విషయంలోనే చాలా జ్ఞానంగా ఏ తండ్రి అయినా
ఏ యజమాని అయినా కూడా, యజమానుడైనా కూడా జ్ఞానంతో పోనీయాలి, జ్ఞానంతో నడిపించుకోవాలి కదా. ఆ, కాబట్టి దేవుడు నాకైతే ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రములండి. దేవుడు నా పట్ల కూడా ఎంతో మేలు చేశారు, అందుని బట్టి స్తోత్రములు. రేపు దైవజనులు నిరీక్షణ పాస్టర్ గారు వస్తున్నారు. నాకైతే ఆ పాస్టర్ గారు రావటం ఇష్టమే, కానీ ఏంటంటే నేనేదో పిలిపిస్తున్నట్లు మాట్లాడుతుంటే నాకు బాధ అవుతుంది. నేనేం పిలిపిలే, ఆ పాస్టర్ గారే వస్తున్నారు, డాడీ వాళ్ళు మాట్లాడుకున్నారు, సంతోషమే. అది చెప్పారు, ఆహా అవునా అనుకున్నాను. నేనేమి చెప్పి రండి అని నేను ఎక్కడ అనలేదు దైవజనుల్ని. ఆయన వస్తున్నారు, చాలా సంతోషం. దేవుని వాక్యం చెప్తారు, మళ్ళీ తిరిగి వెళ్తారు. నా చిన్నప్పటి నుంచి ఆయన మాకు తెలుసు. ఎందుకంటే మా ఫ్యామిలీతో ఆయన మంచి అనుబంధం, అంటే ఆత్మీయ అనుబంధం ఉంది కాబట్టి ముందు నుంచి తెలిసిన వ్యక్తి. కాబట్టి మాకు అంటే నేను ఎవరితో, ఏ పాస్టర్తో ఇంతవరకు మనసు విప్పి అన్న అన్న అని పిలుచుకుంటా నేను చెప్పుకుంటా ఏదైనా